సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక వందనాలు. హెబ్రీ పత్రిక చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, మనకు ఓ ప్రధాన యాజకుడు ఉన్నాడు. మనతో కూడా ఆయన మన బలహీనతల వలె ఆయన కూడా బలహీనపరచబడినప్పటికీ కూడా ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు అని లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఈరోజు మనతో సమానుభావంగా ఆయన కూడా శ్రమ అనుభవించాడు. ప్రియులారా, మన దేవుడు ప్రతి శ్రమను అనుభవించి దాన్ని అధిగమించగలిగే బలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుకంటాడు కదా, ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటే మనం ప్రతి శోధనని జయించగలుగుతాం. ఈరోజు ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. హెబ్రీ పత్రిక 4:16. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదుము. చూడండి, ఆయన సింహాసనం వద్దకు చేరాలి. అందుకంటాడు మన సహాయం కొరకు, ఆయన కృప కొరకు ఆయన సన్నిధికి రావాలి. ఈరోజు కృప లేకపోతే మనం బ్రతకలేమండి, ధైర్యం లేకపోతే బ్రతకలేము. ఎందుకు తెలుసా? మన జీవితాల్లో మన వైఖరి, మన భౌతికమైన జీవితాలు ఇవన్నీ మారాలి అంటే ఆయన కృప చాలా అవసరం. అందుకంటాడు కదా, ఆయన కృప తప్ప మనం ఏది సజీవంగా ఉంచదు. ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉండి ఉదయకాల సమయంలో మనము మన పనులు చేయగలుగుతున్నామంటే ఆయన కృపే. ఈరోజు గుర్తుంచుకో, కొన్నిసార్లు అప్పుల బాధలు, కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు దుఃఖము, కొన్నిసార్లు వేదన, ఇవన్నీ అలుముకుంటున్నప్పుడు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కూడా ప్రభు ఇస్తాడు. ఈరోజు నువ్వు మర్చిపోతున్నావేమో, నువ్వు నలిగిపోతున్నావేమో, అలసిపోతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. అందుకంటాడు కదా, మీకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ ధైర్యము ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చుచున్నానని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు భయపడుతున్నావు? ఆయన కృపలో నువ్వు ఉండడానికి ఇష్టపడు, ధైర్యంగా ఉండడానికి ఇష్టపడు. దేని గురించి ఆలోచించుకో, నాకు బలమునిచ్చు అని బట్టి నేను సమస్తము చేయగలను దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నిన్ను బలపరచువాడు ఆయన కదా, నీకు ధైర్యాన్ని నూరిపోసేవాడు ఆయన కదా. ఒక మాట చెప్తాను, యెహోషువ సమయంలో మనం చూసుకున్నట్లయితే మోషే మరణించాడు. 120 సంవత్సరాలకు ప్రభు పిలుపు అందుకుని మోషే వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వేచి ఉంటారు. యెహోషువతో దేవుడు మాట్లాడితే, యెహోషువ భయపడకో, ధైర్యంగా ఉండు, నేను నీకు ఆజ్ఞాపించిన కట్టలను నిబంధనలు పాటించు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. ఈరోజు మనం ధైర్యంగా ఉందామండి. ఆయన కృప మన మీద ఉంది. మనం వాక్యాన్ని పాటించి వాక్యానుసారంగా బ్రతికితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబ వ్యవస్థలో తెలియకనా గందరగోళము అలుముకుంటుందా? లేకపోతే నీ పరిచర్య ఎక్కడో అనుకున్న స్థాయిలో వెళ్ళలేకపోతుందా? నీ సంఘంలో చాలా లోటుపాట్లు ఉన్నాయా? నీ కుటుంబ వ్యవస్థలో లోటుపాట్లు ఉన్నాయా? అయ్యో, నా ఉద్యోగంలో అభివృద్ధి లేదు, నా వ్యక్తిగత జీవితంలో ఒక వివాహం జరగట్లేదు, లేకపోతే నేను అన్ని రంగాల్లో ముందుండలేకపోతున్నాను, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయేమో. ఈ 2025లో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మొదటి నెలలోనే మనం ఉన్నాం. చెప్పు, ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభా, నేను ధైర్యంగా ఉంటాను, నీ వాక్యము నాలో నివాసం చేస్తే ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపిస్తావు కదా. నమ్ము, దేవుడు తప్పనిసరిగా కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఆయన కృపను, ఆయన యొక్క ధైర్యాన్ని మన మీద బలంగా ఉండును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభా, నీ కృపలో మేము ముందుకు వెళ్ళడానికి సాయం తెచ్చి, నీ ధైర్యం మాలో ఉండును గాక నమ్ముకుంటూ నీ కృపా సింహాసనం దగ్గరకు వస్తున్నామయ్యా. మా మీద, ఈ కార్యక్రమం చూస్తున్న కుటుంబాల మీద, మా సంఘాల మీద, కుటుంబ వ్యవస్థ మీద ప్రభు యొక్క దక్షిణాస్తం తోడయుండి ఆయన కృపలో బలపరచబడి ముందుకు నడిపింపబడుదుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించును గాక.